హలో మామ, ఈ వీడియోలో అయితే నేను భార్గవ్ మా సిఆర్ ముగ్గురం కలిసి అరుణ్ ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం. అక్కడ ఏదో ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తున్నారంటే మేమైతే హ్యాప్ స్టోర్కి వచ్చేసాం మామ. ఇక్కడైతే మనకైతే ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తారు, అరుణ్ ఐస్ క్రీము క్లెయిమ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇదే అనమాట హ్యాప్ స్టోరు. మా సిఆర్ అయితే బలవంతంగా తీసుకొచ్చాడు మమ్మల్ని. మా ఫ్రెండ్కి అసలే జలుబు రానన్నాడు, అయినా కూడా తీసుకొచ్చాడు ఫ్రీ రా రెండ్రా అని. ఇక్కడైతే చాలా రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి మామ, సూపర్గా ఉన్నాయి. ఇంకా మేమైతే వీటిలో ఏ ఐస్ క్రీమ్ వస్తుందని చెప్పి చూస్తా ఉన్నాము. ఈడకొచ్చి చూస్తే మాత్రం బిస్కెట్ అయింది మామ. అన్న అయితే ఈ లొకేషన్ కాదు, మీరు వెళ్ళాల్సింది వేరే లొకేషన్కి అని చెప్పాడు. మా సిఆర్ అయితే గట్టిగా వాదిస్తున్నాడు, ఇదే లొకేషన్ సరిగ్గా మీరే చూడండి అని చెప్పి వాదిస్తున్నాడు. మా సిఆర్ ఒక్కడే ఇంతేనా, ప్రతి సిఆర్ ఇంతేనా చెప్పండి ఒకసారి మీరు కూడా కామెంట్లో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? భార్గవ్కి అయితే జలుబు పెట్టుకొని కూడా ఐస్ క్రీమ్ తినడానికి ఎగేసుకొచ్చేసాడు. ఇంకైతే అన్నోళ్ళు ఇక్కడ కాదు, మీరు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి, బ్రిడ్జ్ సెంటర్లో ఉంటుంది అని చెప్తే బ్రిడ్జ్ సెంటర్ కాడికి వచ్చేసాం మేమైతే వెంటనే. ఇదే అనమాట బ్రిడ్జ్ సెంటర్లో. అది ఏడకొచ్చి చూస్తే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాపే. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రారా అని చెప్పాము. ఇక మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే తెగ డిస్కస్ చేస్తున్నారు, వాడు ఒప్పుకోకపోతే ఎలా ఒప్పియాలి ఐస్ క్రీమ్ తీసుకునే దానికని. కూపన్లు ఏమయ్యాయి? కూపన్స్ ఎక్స్పైర్డ్ అంట. కూపన్లు అయిపోయి ఈ షాప్ ఓనర్ ఏనే. మా ఫ్రెండ్ వచ్చేసి షాప్ ఇప్పుడు తీయటం కుదరదు మామ, నాన్న లేడు అని చెప్పాడు, అందుకని వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకు ఇడిగిచ్చా నేను నడుతున్నా ఓడి క్యాప్టెన్ అయితే నేను ఆడను. మా సిఆర్ని అయితే డ్రాప్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియోకి ఇంతే మా, ఉంటాడట, బాయ్.